శ్రీకాంత్ గారు ఈ క్యారెక్టర్ డివైస్ చేసి రాసుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు ఒక పెద్ద కుటుంబాన్ని ఊహించుకున్నారు మీరు. ఒక పెద్ద బ్రహ్మోత్సవాన్ని వెండితెరపై చూపించాలనుకున్నారు. మీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది. మహేష్ బాబు అల్టిమేట్ సూపర్ స్టార్. మీకు అంతకు ముందు కూడా చూస్తున్నారు. ఎంత కన్వీనియంట్ యాక్టరో మీరే చెప్తూ ఉంటారు. బట్ ఇంత ఉన్నప్పుడు ఆపోజిట్ ఒక పెద్ద విలన్ ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ కథకి ఒక పెద్ద విలన్ ఉంటారు అని. బట్ ఆ విలన్ క్యారెక్టర్కి ఉండాల్సిన పవర్ఫుల్ ఎలిమెంట్స్ అన్నీ తీసి ప్రతి మనిషిలోనూ ఉండే జెలసీ అనే ఎలిమెంట్ రావు రమేష్ గారి క్యారెక్టర్లో పెట్టి చూపించారు. సో విలన్ని రీప్లేస్ చేశారా మీరు రావు రమేష్ గారు క్యారెక్టర్తో? ఈ కథ వరకు ఏంటంటే అండి, నలుగురు ఉండాలనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. అలా ఉండటం వల్ల ఏంటి అంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో మనకున్న కాంప్లికేషన్స్, మనకున్న ఒత్తిడి, మనకున్న ప్రెజర్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. అలాంటప్పుడు అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు. పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు మన అందరికీ, మన నిత్య జీవితంలో. అదేమీ తెలియకుండా చేయడానికి ఎప్పుడు నలుగురు ఉంటూ ఉంటే కొంచెం అదొక మర్చిపోతాం ముందు. మెయిన్గా ఇప్పుడు మేడం చెప్పారు, మాది ఏమి ఉండదు, చాలా తక్కువ. నిజానికి ఏంటంటే నా ఐడియాలో చాలామందికి చాలా డైలాగ్స్ లేవు సినిమాలో, కానీ అందరూ తెలుసున్న ఫేస్లే. ఆ ప్రెజెన్స్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు చూసారా, అంటే నలుగురు ఉండడం అనే ఒక మంచి ఒక సమ్మేళనం ఉంటుంది చూసారా, దాన్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇది ఫాదర్ యొక్క ఆలోచన. దాంట్లో కొడుకు అనే హీరో గారు ఉన్నారు. ఆయన ఏంటంటే ఎక్కువ ఆలోచించకుండా చాలా తక్కువ తీసుకుంటా. ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా కానీ అటే ప్రాబ్లం సాల్వ్ చేయడం వేరు, మళ్ళీ ఆ ప్రాబ్లం మనం ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవడం వేరు. ఈ రెండో కేటగిరీలో ఆ అబ్బాయి ఉంటాడు. ఎందుకంటే తను ఎంతమంది జనం ఉన్నారు ఇంట్లో, ఆడతా పాడతా ఎప్పుడు వెళ్ళిపోవడమే, రెండు ఆలోచన రాదు, చక్కగా హాయిగా సరదా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ మొత్తం అందాన్ని ఏదో ఒకటి మొత్తం మీద డిస్టర్బెన్స్ లేకపోతే సినిమాలో కథమం అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు దీనికి పెద్ద విలన్ కావాలా ఇలా కాకుండా ఈ నలుగురు ఉండాలనే చోట దాన్ని చెరగొట్టేది ఏమైంటుందండి? నేనేంటి ఇక్కడ అని ఒక చిన్న ఆలోచన చాలు. ఒక 10 మంది ఉన్నప్పుడు ఆ 10 మంది 10 మీద వెళ్తున్నారు అనుకోండి, మరి నేనేంటి ఒకటి చేస్తూ ఉంటాడు. మేబీ ఆయన ఫాదర్ క్యారెక్టర్ అనుకోవచ్చు మన సినిమాలో, సత్యరాజ్ గారు. మరి నేను ఎంతకాలం కష్టపడుతున్నాను కదా, మరి నా గుర్తింపు ఏంటి, నేనేంటి, నేను ఎప్పుడు ఇంతేనా, ఇంకా లైఫ్ అంతా ఇంక ఇలాగే పనివాళ్ళలాగా వెళ్ళిపోవడమేనా అని ఒక బెంగ ఉంది. అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు. ఆయన వయసు సినిమాలో చూపించిన అంతకుముందు ఎప్పుడు స్టార్ట్ చేసామో తెలియదు, అక్కడ వరకు కూడా అది కంటిన్యూ అవుతాం. అందుకనే ఇది లోపల పెట్టుకుని జరగకుండా క్యారెక్టర్గా ఒక భార్యతో తను చెప్తూ ఉంటాడు సినిమా. ఉండొచ్చు కదా నువ్వు అంటావు, ఉంటే ఆ పెద్ద మనిషికి ఏదైనా జరుగుతుంటే నాకు అసూయ, అది అంత ఓపెన్గా ఎవరు చెప్పుకుంటారు అంటే తెలియకుండా మంచోడే, కానీ అది నేను తీసుకోలేకపోతున్నాను, అది నేను దాటలేకపోతున్నాను, నేను ఏం చేయాలి అని చెప్తే అప్పుడు మేడం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఎంతటికి మొత్తం ఏ ఒక కుటుంబంలో కానీ, ఏ నలుగురు కలిసి ఉన్న సంస్థ కానీ, ఎక్కడున్నా కానీ, ఒక ఫ్రెండ్స్లో కానీ ఎక్కడున్నా కానీ, ఇలా నా గుర్తింపు ఏంటి, నేనేంటి అని ప్రతి ఒక్కడికి సొల్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది అంటే, మన అందరిలో ఉండే శ్రీరాముడు ఫోటో ఏదైతే ఉంటుందో అండి, శ్రీరామ్ పట్టాభిషేకం ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో చూస్తే చాలు, దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. అందులో హనుమంతుడు కాళ్ళ దగ్గరే ఉంటాడు, రాముడు గారి పాదాల దగ్గరే ఉంటాడు. అంత మాత్రం చేత హనుమంతుడికి గుడి కడతాం మానేసామా, లేకపోతే దేవుడి కింద టీచ్ చేయడం మానేసాం, ఆయన్ని దేవుడి కింద అడుగడుగునా వాడవాడలో పూజిస్తా ఉన్నాం. సో మీరు ఎప్పుడు హనుమంతుడే, ఆయన ఎప్పుడు శ్రీరామచంద్రుడే అని చక్కటి సొల్యూషన్ చెప్పేశారు. అక్కడ వినేసి ఉంటే కథ అక్కడితో అయిపోద్దండి. వినకపోవడమే వచ్చిందండి. సో అందుకనే మీకు అక్కడ మొదలుపెట్టిన కథ మేడం ఏదైతే చెప్పారో అదే పాయింట్ తోటి ఎండ్ అయిపోద్దండి. ఎండ్లో వచ్చి ఆ మహేష్ బాబు గారు ముందు మోకాల మీద పడి కిందకి, నేను మీ నాన్న ఎప్పుడు శ్రీరామచంద్రుడారా, బట్ నేను హనుమంతుడు కాదో లేదని తెలుస్తాను, ఎందుకంటే ఇంకా తెలుసుకోలేదు తను. ఆ ఒక ఫీలింగ్ తోటి ఎండ్ అవుతుంది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.